ఫస్ట్ అంతా బాగా ఉంది కాబట్టి కన్నా ఫ్రూట్స్ వెజిటబుల్స్కి బాగా పనితనం ఏంటో చెప్పు తల్లి. ఏం ఎట్లా కనీసం మనము ఒక 16 లీటర్లది 8 ట్యాంకుల నుంచి 9 కొడతాం. ఏసీ గోల్డ్ అనేది ఆటోను కొనుక్కునే ఈఎంఐ ఈ రోజు అయితే సార్ నాతో పాటు ఈమె నా గ్రూప్ లో సభ్యురాలు, ఈమె కోపైలట్ గా తీసుకున్న తర్వాత ఈ ఆటోకి ఒక అబ్బాయి ఒక డ్రైవర్ ఉండాలా. తర్వాత ఈ బ్యాటరీ సెట్లు వచ్చేసి కనీసం ఒక మేడం మేడం మీ దగ్గర స్మోక్ వస్తుంది మీ సైడ్ మహేంద్ర సార్ గడ్డి తీసు ఎంత ఇష్టమా 2 కలిపి ఎంత అవుతాయి? ఇది చిన్న కెపాసిటీ, ఇది లాగుతుందా? ఇన్స్టాల్ ఎక్కువగా మనకి చెట్టు చనిపోతుంది. ట్రైకోడర్మా సూడోమోనాస్ వాడడం చాలా రోజులు. డాక్టర్ చిరుపురి శ్రీధర్ గారిని ఐఏఎస్ గారి గౌరవ వేదిక ముఖ్యంగా పండ్ల తోట కేవీలు అందుబాటులో మనకు వనిపెంట కడపలో 2 కేవీలు అందుబాటులో ఉన్నాయి జరిగింది. దానికి కూడా తగు విధమైన ధన్యవాదాలు. ఈరోజు అరేంజ్మెంట్ చేసి దీన్ని రైతుల దగ్గరికి తీసుకుపోయిన ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు జిల్లాలోనే కాదు రాయలసీమనే తక్కువ వర్షం ఉన్న ప్రాంతం. మనం ఎక్కువగా ఈ హార్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం.
కడప నియోజకవర్గంలో అంత ఎక్కువ లేకున్నా కానీ చుట్టుపక్కల ప్రాంతంలో పులివెందులు తీసుకున్న, రాయచోటి తీసుకున్న, కోడూరు తీసుకున్న ఈ యొక్క హార్టికల్చర్ మీద డిపెండ్ అయినా మనం ఈరోజు ఈ యొక్క సమావేశంలో శాస్త్రవేత్తలు కానీ, రైతులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరినీ పిలిచి ఇందాక ప్రభాకర్ చెప్పినట్టు రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఈ సాగులో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా చర్చించి వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్స్ తీసుకొని వాటిని ఇంటిగ్రేట్ చేసే అధికారులు ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. భూమి ఉంది, దాని కూడా సాగులోకి తీసుకొచ్చి ఈ యొక్క సాగు మీద ఆధారపడి ఉంటాం. 2029కి ఈ యొక్క సాగు విస్తీర్ణము దాదాపు మన అన్ని పాటిస్తే మనం అనుకునే హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, ఫ్లోరికల్చర్ కానీ దిగ్గబెట్టడానికి సూచన ఉంది. కాబట్టి మనమందరం ఈ4 మోడల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన గోదావరి పండుగ చెట్ల పికప్ అయితే మన హార్టికల్చర్ సంపూర్ణంగా గౌరవ కలెక్టర్ గారు అనుకున్నట్టు 66,000 హెక్టార్ల బదులు 1,00,000 కాదు 1,50,000 ఎకరాలు కూడా హార్టికల్చర్కు ఆమోదమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గౌరవ ముఖ్యమంత్రిని అభినందించడానికి సభాముఖంగా మరొకసారి చెప్పాలని. అదే కాకుండా వెటర్నరీ కూడా పికప్ కావాలి, హార్టికల్చర్తో పాటు ఫ్లోరికల్చర్ పికప్ కావాలి, ఆక్వాకల్చర్ కావాలి. వీటికి అన్నిటికీ ఏకైక మూలము నీరు. కాబట్టి అది కాకుండా టెక్నికల్గా బయట చూస్తే 28 స్టాళ్ళలో రకరకాల ప్రయోగాలుగా ఏమేం చేస్తున్నారు ఏ కదా అని సైంటిఫిక్గా చెప్పినారు. వాటిని కూడా మీకు విశదీకరించి చెప్తారు. ఇప్పుడు రైతుగా ప్రభాకర్ రెడ్డి చెప్పినప్పుడు ముందు మీరందరూ అన్నప్పుడు గౌరవ కలెక్టర్ చెప్పేది వాస్తవం. ముందు మేము మా తొలి కొడుకు చెప్పిన తర్వాత మేము కూడా కూర్చుంటాం. మేము 4 విషయాలు మాత్రమే మాట్లాడతాం. ఎవరిని కోరుకుంటాం, మీ మాటే లేదా, మీ యొక్క ఆలోచన లేదా, మా యొక్క ఆలోచన కంటే కూడా. కాబట్టి మీరందరూ ఓపికగా లంచ్ తర్వాత ఉండి అందరూ సవిధంగా సబ్జెక్ట్ పోయి చెప్పండి. కొన్ని చెప్పలేనప్పుడు కాగితాలు రాసేయండి. వాటికి తగ్గట్టుగా మళ్ళీ రిప్లై వస్తుంది, కింద మీ ఫోన్ నెంబర్ రాసేయండి. ఇదైతే బాగుంటుంది, ఇట్లయితే బాగుంటుంది. మీరు బాగుపడాలి. రైతు వినముక పక్కన పైన యుద్ధ మేఘాలు ఉన్నాయి. ఎప్పుడో రాజమండ్రి చెప్పిన ప్రకారం జై జవాన్ జై కిసాన్. కాబట్టి రెండు ఉభయతరంగా జరగాలంటే మనమందరం ఆ యుద్ధ మేఘాలు ఆక్రమించినప్పుడు మనం కూడా స్ఫూర్తిగా మేము సైతం యుద్ధం జరిగేటప్పుడు మా వంతుగా గౌరవ మోడీ గారి యొక్క ఆలోచనకు మేము సైంటిఫిక్గా ఉపయోగపడతామని ఆయన ఉపయోగం కోసం గట్టిగా తప్పకుండా. ఈరోజు రైతులు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ హార్టికల్చర్ అవగాహన సదస్సు కల్పించినటువంటి మన కలెక్టర్ గారికి, అదే వేదిక పైన ఉన్నటువంటి శాసనసభ్యులు వరదారెడ్డి గారికి, అదేవిధంగా ఆదినారెడ్డి గారికి, మాధవరెడ్డి గారికి, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి సైంటిస్టులకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు, పార్టీ విజయులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి ప్రోగ్రాం ఇప్పుడు స్టాల్స్ పెట్టారు. స్టాల్లో అవగాహన కల్పించి రైతులకు ఏ రకంగా ఆర్థికంగా డెవలప్ చేయాలి అది తెలియజేయాలని చెప్పి స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ చూసిన తర్వాత నాకు కూడా ఒకటి ఫామ్ ఆయిల్ని మన ఏరియా ఎక్కడ లేదు. అది ఒక అనంతపురం జిల్లాలోనే ఫామ్ ఆయిల్ ఉంటుంది. ఆ ఫామ్ ఆయిల్ పెట్టినా ఖచ్చితంగా ఎకరాకు 2 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుందని చెప్పి మన ఆర్థికంగా ఎంప్లాయర్ చెప్పారు. అది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. నేను కూడా ఎప్పుడు చూడలే. ఈరోజు చూస్తే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. అటువంటి పంటలు పండిస్తే కదా, ఆర్థిక పంటలు పండిస్తే రైతులు అభివృద్ధి అవుతారు, ఆర్థికంగా డెవలప్ అవుతారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన కడప జిల్లాలో ఒక ఆర్థిక అప్పుగా చేయాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దాన్ని చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి మనకు. దాని మూలంగా ఈరోజు చూసిన తర్వాత మీకు కూడా అవగాహన కల్పించాలా. మీరు సాయంకాలం ఇక్కడనే ఉంటే కదా మన రైతులకు
ఏ రకంగా పంట పండించేదానికి సైంటిస్టులు ఇక్కడనే ఉన్నారు. ఆ సైంటిస్టులకు మీరు వివరంగా అడిగితే వాళ్ళు ఏ పంట పండిస్తే ఏ మందు ఏ రకంగా చేస్తే మనకు పంట బాగా వస్తుందో మీకు అవగాహన కల్పించడానికి ఇక్కడ సైంటిస్టులు వాళ్ళతో కూడా మీరు సాయంత్రం వరకు మీ డౌట్లని వివరంగా చెప్తున్నా వాళ్ళు మీకు వివరంగా చెప్తారు. అరటి కానీ అదే పసుపు కానీ మిరప కానీ చాలా ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్ లేదు. ఈరోజు మాన్యువల్ కోల్డ్ స్టోరేజ్ చూసారు కదా, అది 10 టన్నుల స్టోరేజ్ అయితే 12 లక్షల రూపాయలు వస్తుంది. అంటే రైతులకి అయితే ఒక రైతు పెట్టుకుంటే కదా దానికి 35% సబ్సిడీ. అదే కదా గ్రూప్ కింద పెట్టుకుంటే కదా 75% సబ్సిడీ కూడా ఇస్తాము. ఇవన్నీ పెట్టుకుంటే కదా మనం పంటలు పండించేది ఒకటే కాదు, దాన్ని స్టాక్ చేసుకొని మనం మంచి రేట్తో అమ్మేదానికి కూడా అవకాశం వస్తుందని చెప్పే సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. వెనుకబాటుతనం ఉన్నటువంటి కడప జిల్లాలో బంగారాన్ని పండించాలి అంటే ఏకైక మార్గం ఈరోజు హార్టికల్చర్ పంటలు పండించడమే. దాన్ని గుర్తెరిగి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు గత 10 సంవత్సరాలుగా అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాల క్రితం బనానా అంటే చాలా తక్కువ ఎకరాల్లో కడప జిల్లాలో ఉండేది. ఈరోజు ప్రపంచ బనానా మ్యాప్లోనే కడప జిల్లా అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉంది. అంటే 10 సంవత్సరాల్లో మనకి ఈ పంట గురించి కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని మనం ఆక్రమించుకున్నాం. అలాగే మన కడప జిల్లాలో పండే పంట ప్రపంచంలో పండించే అంటే అతి బాగా పండించే దేశాలతో కూడా ధీటుగా ఈరోజు నిలబడింది. మన కడప జిల్లా రైతులు ఎక్కడో ఈక్వెడార్లోనూ లేకపోతే సబ్సహారా ఏరియాస్లోనూ అక్కడ రైతులు ఎంతో టెక్నాలజీ ఉపయోగించి పండించినటువంటి పంట కన్నా కూడా మన కడప జిల్లా రైతులు పండిస్తున్నటువంటి పంట ఎక్కువ, దిగుబడి ఎక్కువ. చేస్తున్నారు. ఎకరానికి సుమారుగా 5 టన్నుల పసుపుని ఈయన దిగుబడి చేస్తున్నారు. ఈయనకి 2 ఎకరాల పొలం ఉంది. చెల్లూరు మండలానికి సంబంధించిన రైతు. నిజంగా ఇటువంటి రైతులు అభినందనలు పొందుతున్నప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు పెట్టి వాటిని ప్రోత్సహించాలి, వారి స్ఫూర్తిని అందుకోవాలి. వాటితో ఆధునిక పద్ధతి ద్వారా వ్యవసాయం చేస్తూ మనందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి ఉత్తమ రైతు శ్రీ నాగరెడ్డి గారికి మరొకసారి వారిని అభినందిద్దాం. ధన్యవాదాలు సార్. ఇలా